యవనస్తుడి గురించి కూడా మీరు అందరూ చూసే ఉంటారు వార్తల్లో. ఆ వ్యక్తి, నాన్న నాకు బైక్ కొంటేనే కానీ నేను వెళ్ళను, బైక్ కొనకపోతే నేను చచ్చిపోతాను, నాకు బైక్ కావాలి అని చెప్పి అంటా ఉన్నాడు. ఆ తండ్రి ఒక ఆటో డ్రైవర్, తన కూతురికేమో చిన్నప్పుడే షుగర్ వచ్చింది. ఆ చిన్న బిడ్డకి ఆ ట్రీట్మెంట్ ఇవ్వలేక ఆటో వేసుకుంటున్న ఈ వ్యక్తి తన బిడ్డ కోసం ఎంత బాధపడుతూ, నాకు బైక్ ఇస్తావా లేకపోతే చచ్చిపోతాను అని చెప్పంటే తట్టుకోలేక తండ్రి బైక్ కొంటే, ఆ బైక్ కొన్న తర్వాత మరుసటి రోజు అనుకుంటా అలా తిన్నగా వెళ్ళి యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. బైక్ కొనకపోతే చచ్చిపోతానన్నాడు, బైక్ కొనుక్కున్న చచ్చిపోయాడు. సో ఆ తల్లిదండ్రులకి నిజంగా అయితే వాడు మమ్మల్ని జీవితకాలం నెమ్మది లేకుండా చేశాడు అని చెప్పి అంటా ఉన్నారు. నిజంగానే తల్లిదండ్రులను దూషిస్తూ, తల్లిదండ్రులను తిడుతూ, తల్లిదండ్రులను కొడుతూ ఉండేవాడు ఎప్పుడు బతకడండి. వాళ్ళు మనకెంత కీడు చేయదురుగాక, కానీ మనం ఎప్పుడు కూడా మనసులో వారికి కీడు చేయాలని ఎప్పుడు అనుకోకూడదు. రహస్యమందు చూసే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేసింది. బైక్ కొనకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే ఆ బైక్ వద్దు అని తల్లిదండ్రులు అంటున్నా వినకుండా కొనిపించుకున్నాడు. దేనికోసం అంటే చావడానికి. ప్రతి విషయం కూడా అంతే అండి. జీవితంలో మనం తీసుకునే నిర్ణయం మన జీవితాన్ని కట్టగలదు, మన జీవితాన్ని కడదేర్చగలదు.